ఇక ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపం ఇస్తే మనలో ఉన్న లోపాలు బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా లుక్ ఇప్పుడు చూద్దాం. కుబేరా పట్టు అంటారు ఇది. ఓకే, టోటల్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసి మనకు కాంట్రాక్ట్ పళ్ళు, కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, సారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బార్డర్ వస్తుంది. ఓకే, కాంట్రాక్ట్ బార్డర్ వచ్చి కాంట్రాక్ట్ పళ్ళు, బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి. ఓకే, ఇది వచ్చేసి మనకు దీంట్లో 2 గ్రామ్స్ గోల్డ్ పాలీ జరీ వస్తుంది. దీంట్లో జర్మన్ సిల్వర్ జరీ కూడా మిక్స్ అవుతుంది దీంట్లో. అలాగే దీనికి పళ్ళు కూడా కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది, కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది. టోటల్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది మనకు సారీ ఇది. మనం ఈ కుబేర పట్టులో సారీ చూస్తున్నాం. ఈ సారీకి ఏంటంటే మనకి 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒకటి ఎల్లో కలర్, బాడీ పార్ట్ అంతా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. నెక్స్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి కింద కుర్చీల దగ్గర కూడా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మనకి బాడీ పార్ట్ దగ్గర చూసినట్టయితే మనకి ఇక్కడ లీఫ్ బోర్డర్, లీఫ్ లాగా ఒకటి మనకి ఒక బూటీ ఇచ్చారు. ఆ బూటీలోనే మనకి లీఫ్లు ప్లెయిన్ గా వదిలేకుండా అందులో మనకి మామిడి పిందని కూడా యాజ్ యూజువల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే బూటీ మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ లో తీసుకున్నారు ఈ బూటీస్ కూడా. ఆ బూటీస్ లో లీఫ్ వస్తుంది, దాని లోపల మళ్ళీ చిన్న డిజైన్ కింద మామిడి పిండి కూడా వస్తుంది. సో కింద మనం బోర్డర్ చూసినట్టయితే దీనికి సింగిల్ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ మనకి బ్రోకెట్ బ్లౌజ్, కింద మనకి లోటస్ ఫ్లవర్స్ లాగా బర్డ్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్, అలాగే దానికి లోపల మళ్ళీ బర్డ్స్, అలాగే మనకి లోపల అలా రిలేటెడ్ టు పైన ఏదైతే మనం మామిడి పిందెలు తీసుకున్నామో దాని రిలేటెడ్ లోనే కింద మనకి డిజైన్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ మనకి పళ్ళు నుంచి కింద మనకి కట్టు చెంగు వరకు ఎండింగ్ వరకు సారీ మొత్తం కూడా ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు కనుక చూసినట్టయితే పళ్ళులో ఏంటి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ రిలేటెడ్ లో ఇచ్చారు మనకి పళ్ళు. సో ఈ పళ్ళులో మనకి డైమండ్ షేప్ ఇచ్చారు. ఆ డైమండ్ షేప్ లో సెల్ఫ్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఆ పైన మళ్ళీ మనకి సింపుల్ గా వదిలేకుండా మనకి చిన్న డాట్ కింద అది కూడా డైమండ్ షేప్ లోనే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పళ్ళు పార్ట్ ఇది మనం చూస్తున్నాము. దీనికి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి పళ్ళులో ఏదైతే మనకి తీసుకున్నారో కలర్ రిలేటెడ్ టిష్యూ టైపు, సో అదేలోనే మనకి బ్లౌజ్ కూడా తీసుకున్నారు. ఇదే బ్లౌజ్ ని మనం కావాలి అనుకుంటే మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు, లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. మరి ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఎంతండి? 35,000 అండి. 35,000 అయితే మనకి 20% డిస్కౌంట్ ఉంది. సో అప్పుడు మనకి 27,000 కి వస్తుంది అనమాట. ఈ సారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 35,000 అండి. మనకి 20% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఈ సారీ మనకి 27,500 కి అవైలబుల్ ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి శ్రీ కంచి కామాక్షి సిల్క్స్. సో నెక్స్ట్ సారీ మనం గ్రీన్ కలర్ అండ్ మెజెంటా పింక్ కాంబినేషన్లో చూస్తున్నాము. ఈ సారీకి బాడీ పార్ట్ మనకి అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి బోర్డర్ దగ్గర మెజెంటా పింక్, అది కూడా టిష్యూ రిలేటెడ్లో మనకి ఇక్కడ బోర్డర్ తీసుకోవడం జరిగింది. పైన బోర్డర్లో మనం చూసినట్టయితే పైన మనకి చిన్న మనకి పైపింగ్ లాగా పింక్ కలర్ ఇచ్చారు. దాని కింద మళ్ళీ మనకి కడ్డీ బోర్డర్, దాని కింద మనకి రుద్రాక్ష బోర్డర్ చిన్నది. దాని కింద కూడా చాలా లాంగ్గా ఆల్మోస్ట్ 5 ఇంచెస్ 4 ఇంచెస్ దాకా మనకి కడ్డీ బోర్డర్ ఇవ్వడం జరిగింది. సో పైన బోర్డర్ మనం ఇది చూస్తున్నాము. కింద బోర్డర్ మనం చూసినట్టయితే కింద బోర్డర్లో కూడా యాస్టేజ్ పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో కడ్డీ బోర్డర్, అలాగే రుద్రాక్ష డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ మనం ఇక్కడ కింద కూడా చూడొచ్చు. ఇక్కడ సారీ బాడీ పార్ట్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ లో తీసుకున్నామండి. డిజైన్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం మనకి డిజైన్ చుట్టూ కూడా గ్రీన్ కలర్ థ్రెడ్తో మీనా వర్క్ టైప్ లో ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి థీమ్ ఏంటంటే ఫ్లవర్స్ థీమ్ లోనే తీసుకున్నారు. ఫ్లవర్స్, లీవ్స్, అలాగే బర్డ్స్ ఎలా అయితే ఉంటాయో మనకి బర్డ్స్, సో దానికి సంబంధించి రిలేటెడ్ లోనే ఈ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది. ఈ సారీ పళ్ళు పాటుకు వచ్చేసరికి మనం ఇక్కడ పీకాక్స్ చూడొచ్చు. పీకాక్ డిజైన్ చాలా పెద్దగా తీసుకున్నారు. ఇది కూడా మనకి టిష్యూ రిలేటెడ్లోనే పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనకి బ్లాక్స్ ఇచ్చారు. ఆ బ్లాక్స్లో మనకి ఫ్లవర్ డిజైన్ అలాగే పికాక్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పికాక్ డిజైన్ ఉంది కదా, పికాక్ డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ క్రాస్ చేసినటువంటి డిజైన్కి స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కూడా మనకి మామిడి పిందెలో డిజైన్ తీసుకున్నాం. ఆ సెల్ఫ్లో కూడా మళ్ళీ మనకి మీనా వర్క్ ఇవ్వడం జరిగింది. చాలా రిచ్గా ఉందండి. ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం శారీలో ఏదైతే బోర్డర్ చూసామో అదే మనకి ఇక్కడ బోర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఈ సారీ మనం పళ్ళు పట్టేసరికి ఇది పళ్ళు కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ టిష్యూ రిలేటెడ్లోనే ఇవ్వడం జరిగింది. ఇది కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు. పళ్ళులో ఏదైతే కలర్ మనం చూసామో పింక్ కలర్ కాంబినేషన్లో అదే కలర్ కాంబినేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ సారీ కాస్ట్ ఎంతండి? ఇది 46,000 మేడం. ఓకే, 46,000 యాక్చువల్ ప్రైస్. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి వచ్చేసి 37,500కి వస్తుంది మనకి. ఓకే, సో వీఆర్ చూసారు కదండి, ఇంత అందమైన సారీ మన శ్రీ కంచి కామాక్షి సిల్క్స్లో బోడుపల్లి ఉన్నటువంటి ఈ బ్రాంచ్లో మనకి ఈ సారీ 47,000 చేంజ్ ఉంటే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 20% డిస్కౌంట్లో మనకి 37,500కి అవైలబుల్ ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి శ్రీ కంచి కామాక్షి సిల్క్స్. శ్రీనివాస్ గారు, ఈ సారీ పేరేంటండి? డిజైన్ పేరు మాంగళ్య పట్టు అంటారు మేడం. మాంగళ్య పట్టు. సో ఇక్కడ నుంచి మనకి మేకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా మన కంచి నుంచి, కంచి నుంచి సొంత మగ్గాలు, వీవర్స్
ఓకే సో మనకి షోరూమ్ లో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి సారీస్? మనకు స్టార్టింగ్ 200 నుంచి మనకు 1 lakh వరకు ఉన్నాయి సారీస్. ఓకే ఓకే. దానిపైన 20% డిస్కౌంట్ ఉంది ఇప్పుడు మనకి. సో ఇది ఈ సారీ అంటే ఇది మాంగళ్య పట్టు. సో మాంగళ్య పట్టులో మనకి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ లో తీసుకున్నాం. సో బాడీ పట్టు అంతా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ డిజైన్ ఏంటంటే బ్లాక్స్ లో తీసుకున్నారు. ఒక బ్లాక్ లో ఒక స్క్వేర్ షేప్ లో తీసుకున్నారు, ఇంకొకటి పీకాక్ షేప్. సో యాజ్ ఇదే డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇది మనం కట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అందంగా కనబడతాము. ఈ సారీ బోర్డర్ వచ్చేసరికి మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీనికి కడ్డీ బోర్డర్ తీసుకున్నారు అనమాట. ఎందుకంటే సారీ చాలా అంటే చాలా బాగుంది కాబట్టి పింక్ రెడ్ అండ్ కాంబినేషన్ లో ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో. సో పైన బోర్డర్ ఏదైతే తీసుకున్నామో కింద కూడా అదే కలర్ కాంబినేషన్ లో అదే డిజైన్ లో కింద కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. సో కొంచెం పెద్దగా కింద అంటే మనకి బోర్డర్ కొంచెం పెద్దగా కనబడాలి కాబట్టి పైన రుద్రాక్ష బోర్డర్, కింద కూడా రుద్రాక్ష బోర్డర్ తీసుకున్నారు, కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. కింద కూడా సేమ్ పైన ఏదైతే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో కింద కూడా అదే కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో సారీ మొత్తం కూడా ఇదే డిజైన్ పీకాక్ అండ్ బ్లాక్స్ డిజైన్ లో కంటిన్యూ అవుతుంది. సో ఈ సారీ పళ్ళు పాటుకు వచ్చేసరికి పళ్ళు ఆల్మోస్ట్ 1.5 మీటర్ పళ్ళు ఉంది. సో దీనికి కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు, సెల్ఫ్ లో తీసుకున్నారు. పైనంతా మనకి గోల్డెన్ జరీ యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా వేవీ మోడల్ లో తీసుకున్నారు. సో మిడిల్ పార్ట్ అంతా పళ్ళులో మిడిల్ పార్ట్ చాలా అంటే చాలా హెవీగా డిజైన్ చేయడం జరిగింది. ఈ పళ్ళు ఎండింగ్ అండ్ స్టార్టింగ్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా మనకి కొంచెం డిజైన్ ఎలివేట్ అవ్వడం కోసం ఒక యారో షేప్స్ లో తీసుకున్నారు. మధ్యలో మళ్ళీ ఒక కడ్డీ బోర్డర్ తీసుకోవడం జరిగింది. ఆ మధ్యలో కూడా ఇంకొంచెం డిజైన్ కనబడాలనేసి మనకి ఏదైతే సెల్ఫ్ బోర్డర్ తీసుకున్నారో ఆ సెల్ఫ్ కలర్ని ఇక్కడ కొంచెం క్రాస్ లైన్స్ లో తీసుకోవడం జరిగింది. సేమ్ ఇదే డిజైన్ ని మనం ఇక్కడ ఎండింగ్ పార్ట్ లో కూడా తీసుకున్నారు. ఈ సారీ మనం బ్లౌజ్ కనుక చూసినట్టయితే బళ్ళు కొంచెం కాంట్రాస్ట్ కలర్ లో తీసుకున్నారు. మనకి ఇది యాస్టీజ్ ఇలా కావాలనుకుంటే మనం యాస్టీజ్ ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు అంటే మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. సో మనం సారీలో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కూడా ఈ బ్లౌజ్కి ఇవ్వడం జరిగింది. మరి ఈ బ్యూటిఫుల్ మాంగళ్య పట్టు సారీ కాస్ట్ ఎంతండి? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 20,000. ఓకే. సో వ్యూయర్ చూసారు కదండి, ఇంత అందమైన మాంగళ్య పట్టు సారీ మన శ్రీ కంచి కామాక్షి సిల్క్స్ లో కేవలం 20,000కి అవైలబుల్ ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి శ్రీ కంచి కామాక్షి సిల్క్స్. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక స్కూల్లో కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వారెవరైనా ఉంటే గుర్తు చేసుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా